హాయ్ టు ఆల్. ఈ వ్యక్తి ఎవరికన్నా గుర్తున్నారా అండి? మనం ఎక్కువగా వెళ్తూ ఉంటాం తప్ప ఎవరు ఏంటి అని పట్టించుకోం. కొంచెం బిజీ లైఫ్‌లో ఎవరికి వాళ్ళం ఆ పనేదో కంప్లీట్ చేసుకొని తొందరగా వచ్చేస్తూ ఉంటాం అనమాట. ఈ వ్యక్తి వచ్చేసరికి మనకి చాలా అనుబంధాన్ని పెంచిన బాబాయ్. అంటే మీకందరికీ అర్థమయ్యే ఉంటది. ఇదొచ్చేసరికి ఆయన హోటల్ స్టార్ట్ చేసింది 1942. అంటే స్వతంత్రం రాకముందే, ఇండిపెండెన్స్ డే రాకముందే కూడా మనకి మంచిగా హోటల్ అయితే కనుక స్టార్ట్ చేశారు. 1942లో స్టార్ట్ చేశారు. మనకి ఇండిపెండెన్స్ డే వచ్చేసరికి 1947లో వచ్చింది. అప్పుడు అనుబంధాన్ని పెంచేలాగా బాబాయ్ అన్న ఒక పిలుపుతోటి మంచిగా మనకి రిలేషన్ని పెంచుకొని హోటల్ అయితే స్టార్ట్ చేశారండి. నేను ఇక్కడే చిన్నప్పటి నుంచి విజయవాడలోనే పెరిగాను, కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. సో అటుగా వెళ్ళగానే బాబాయ్ హోటల్కి వెళ్ళాలనిపించింది. నిజంగా ఇడ్లీలు అయితే మెత్తగా ఉన్నాయండి. ఇడ్లీల కోసం అయితే కనుక బాబాయ్ హోటల్ని మస్ట్గా విజిట్ చేయండి. విజయవాడకి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు, అటుగా వెళ్ళిన వాళ్ళు, గవర్నర్పేట నియర్ శైలజ థియేటర్ అనమాట. నాకెందుకో చెప్పాలనిపించింది. స్వతంత్రం రాకముందే ఇంత మంచిగా మనకి హోటల్ అనేది స్టార్ట్ చేసి ఒక తెలుగు అనుబంధంతో పరిచయం అయ్యి క్లోజ్ అయిన పర్సన్. తరాలు మారినా ఇప్పటికీ కూడా అదే టేస్ట్, అదే ఇడ్లీల్లో మెత్తదనం దూదుల్లాగా కరిగిపోతాయండి. నోట్లో ఇడ్లీ పెట్టుకుంటే కూడా వాళ్ళు తరతరాల నుంచి వారి 3వ జనరేషన్ అనుకుంటా, 3rd జనరేషన్లో కూడా అదే మెయింటెనెన్స్ చేస్తున్నారు. సో నచ్చితే కనుక యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.